నర్సీపట్నంలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ శారదా హాస్పిటల్ను రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం ప్రాంత ప్రజలకు మరో మంచి ఆసుపత్రి అందుబాటులోకి రావడం ఎంతో సంతోషదాయకమన్నారు. డాక్టర్ అజయ్ తండ్రి తన పూర్వ మిత్రుడు నాయకుడు అయిన దివంగత సత్యబాబుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీతో పాటు కేరళ వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ అజయ్ లండన్లో సైతం శిక్షణ పొందారని తెలిపారు. అంతేకాకుండా చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసి గిరిజనుల ఆహారపు అలవాట్లు, వారి ఆరోగ్య సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకున్నారని ప్రశంసించారు. ఈరోజు నర్సీపట్నంలో మరొక మంచి హాస్పిటల్ రావడం చాలా సంతోషకరం. మన అజయ్ అజయ్ అంటే ఎవరో కాదు, సత్యబాబు గారు అని చెప్పి నా పూర్వ స్నేహితులు, నాన్నగారు. చాలా మంచి లీడరు. ఇద్దరం కలిసి చాలా రోజులు పనిచేసాం. మేము 83 నుంచి కలిసి పనిచేసాం. ఈ మధ్యకాలంలో వారు లేరు, స్వర్గస్థులు లేరు. అజయ్ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో బాగా చదువుకున్నాడు. తర్వాత కేరళలో కూడా అతని ఎడ్యుకేషన్ జరిగింది. దురదృష్టం ఏంటంటే వాళ్ళ నాన్నగారు చనిపోకముందు లండన్ కూడా వెళ్ళి లండన్లో మళ్ళీ ట్రైనింగ్ అవ్వాలని ట్రై చేశారు. వాళ్ళ నాన్నగారు సడన్గా చనిపోవడం జరిగిన తర్వాత లండన్ వెళ్ళలేకపోయారు. మంచి డాక్టరు. తర్వాత మన చింతపల్లిలో కూడా పనిచేశారు. చింతపల్లి కదా, ఏజెన్సీ ఏరియాలో కూడా పనిచేశారు. ఆ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ బాగా తెలిసిన వ్యక్తి. మనకు నర్సిపట్నం చాలా హాస్పిటల్ ఉన్నాయి. ఇది కూడా చాలా అవసరం నాకు దృష్టిలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటాం, ఎవరో ఊహించలేని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే దానికి బోల్డ్ రీజన్స్ ఉంటాయి. రీజన్ చెప్పలేం. ఏజెన్సీలో ఉన్నారు. ఏజెన్సీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, వాళ్ళు సరైన హ్యాబిట్స్ లేకపోవడం అవ్వచ్చు, రకాల ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఆ ప్రతి దగ్గర ఉన్నాయి. తర్వాత మెయిన్ ఏంటంటే అంచేత ఇటువంటి పెద్ద డాక్టర్, మంచి డాక్టర్లు వచ్చేటప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ముఖ్యం. ఏ జబ్బు కానీ ఇన్వెస్టిగేషన్ ముఖ్యం. ఇన్వెస్టిగేషన్ చేయకుండా ట్రీట్మెంట్ చేయడం మహా తప్పు. ముందు ఇన్వెస్టిగేషన్ జరగాల. నాకున్న లోపం ఏంటి, హార్ట్ ప్రాబ్లమా లేకపోతే స్టమక్ ప్రాబ్లమా, ముందు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, ఆ ఇన్వెస్టిగేషన్ చూసిన తర్వాత, రిపోర్ట్ చూసిన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఈ డాక్టర్ అన్న. కానీ మన ఏరియాలో కొంతమంది సర్టిఫికెట్ లేని డాక్టర్లు ఇన్వెస్ట్మెంట్ కాదు, లక్. ఒక ట్యాబ్లెట్ ఇసుకుతాడు, పనిచేస్తే లేదు. చేసిన డాక్టర్లు, అనుభవం ఉన్న డాక్టర్లు వస్తే మనిషి ప్రాణాలు కాపాడడానికి మంచి అవకాశం వస్తుంది. చాలా వెల్కమ్ చెప్పాలి. కనుక ఆల్ ది బెస్ట్ బ్రదర్. మెయిన్గా ట్రైబల్ ఏరియాలో అయితే చేయించుకోవడం, ఇక్కడ చేసినట్టు, లేకపోతే ఇంటికి తీసుకెళ్ళి వదిలేసాడు. ఇలాంటి కెరీర్ చాలా ఎక్కువ సార్. నేను ఛత్తీస్గఢ్ ట్రైబల్ ఏరియాలో కూడా చేశాను సార్ 3 సంవత్సరాలు. ఇంకా డీప్, ఇంకా కంప్లీట్గా మన ట్రైబల్ కన్నా ఇంకా ఎక్కువ ట్రైబల్ ఏరియా సార్. అంటే కంప్లీట్గా రోడ్లు అసెస్మెంట్ కూడా లేదు. అండ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చిన్న రంధ్రాల ద్వారా ఆపరేషన్ చేశారు. కొలనోస్కోపీ అయినా, ఎండోస్కోపిక్ ఆపరేషన్, ల్యాప్రోస్కోపీ, రోబో ఏదైనా సరే పెద్ద కోతలు లేకుండా ఉండడం, 2-3 రోజుల్లో రికవర్ అయిపోవడం, ఇది నా స్పెషాలిటీ. సో ఊర్లో అది అలాంటి మేజర్ సర్జరీ ఏం చేయడానికైనా సరే కొంత ఐసీయూ బ్యాకప్స్ ఇలాంటివి లేకపోవడం, ఇంకా హర్ష సార్ వచ్చిన తర్వాత, హర్ష ఎమర్జెన్సీ గారు వచ్చిన తర్వాత కొంత ఐసీయూ మేజర్ కేసులు స్టార్ట్ అయ్యింది సార్ ఊర్లో. సో ఆ దృష్టితో అఫోర్డబుల్గా క్వాలిటీ కేర్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను సార్. ప్రతి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాను సార్. ఒకటి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని మేజర్ ఆపరేషన్ చేస్తున్నాం సార్. క్యాన్సర్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశాను సార్ చేయడం.